రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని పలు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, అనేక హాస్టళ్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత కొన్ని కొత్త విద్యార్థుల పట్ల సమస్యలు వెలుగులోకి వచ్చినాయి. కొన్ని హాస్టళ్లకు పోతుంటే సన్న బియ్యం లేక దొడ్డు బియ్యంతోనే వండించిన హాస్టల్లో కొన్ని సమస్యలు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అదేగాక విద్యార్థులు అనేక మౌలిక సదుపాయాలు లేక కొన్ని సంక్షేమ హాస్టళ్లు అనేక జబ్బున వాడి రోగాలకు గురవుతున్న సందర్భం కొన్ని హాస్టల్ నెలకొంటది. కుళ్ళు పైన కూరగాయలతోనే వడ్డించిన హాస్టళ్లు కొన్ని దర్శనమిస్తా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ అనేది మొత్తం కుంటుపడిపోయింది. గత ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో గురుకులాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి, నాణ్యమైన విద్యను అందించి అనేక రకాల విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసిన చరిత్ర గత ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కనీసం విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం దురదృష్టకరం. ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడంతో విద్యాశాఖ వ్యవస్థ అంతా కుంటుపడుతూ ఉన్నది. ఎక్కడేసిన కొంగడు అక్కడనే చందాన ఉన్నది తప్ప విద్యా వ్యవస్థ అనేది మొత్తము మరుగున పడ్డది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా కేసీఆర్ తిట్టడము, కేటీఆర్ను తిట్టడము, హరీష్ రావును తిట్టడము అదే పద్ధతి పెట్టుకురు. కానీ పాలనా వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది. ఏ విధంగా చర్య తీసుకోవాలనేది దాని మీద శ్రద్ధ పెడతారు. ఇప్పటికైనా ఆలోచించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద, వాళ్ళ సంక్షేమం మీద ఆలోచన చేసి వాళ్ళకి రక్షణ కావాల్సిన బాధ్యత పైన ఉంది. కాబట్టి ఇక్కడే చొరవ తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.